కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఎవరిని జగన్ కూతురునా భారతిరెడ్డి గారినా? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడదని చెప్పండి. నా తల్లిని దూషించే తిట్టుతోటి ఆ స్థాయికి దిగజారిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. నిజంగా నాకు చాలా బాధ కలిగించింది. మాట్లాడదని చెప్పండి. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఎక్కువ తక్కువ మాటలు చెప్పండి. అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని. ఇక్కడ మనం ఒకసారి చూస్తుంటే విలువలు పాటించని వ్యక్తి ఈరోజు విలువల గురించి మాట్లాడటం అనేది మనందరం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని అన్న మహిళలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. నాయన లోకేష్, మీ నాన్నగారికి కూడా చెల్లెలు ఉన్నట్టున్నారు, మర్చిపోయావా? మీ మేనత్తలు ఇప్పుడన్నా కట్టారా రాఖీలు? అక్కడ దాకా ఎందుకు? మొన్న ఇల్లు కట్టుకుంటున్నా మీరు ఇక్కడ శంకుస్థాపన చేశారుగా. మీ నాన్నగారు మీ చెల్లెల్ని పిలిచి ఏమన్నా పట్టు చీరలు కానీ మామూలు చీరలు కానీ ఏమైనా పెట్టాడా? ఎందుకే కోతలు కోస్తావు నాకు అర్థం కాదు. మనమందరం విలువలు పాటిస్తూ వేరే వాళ్ళకు విలువలు చెప్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకి విలువలు చెప్తున్న విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే.